పెద్దపల్లి జిల్లా మంతనిపట్నంలోని ప్రభుత్వ షెడ్యూల్ కులాల బాలుర వసతి గృహం విద్యార్థులు రోడ్డెక్కారు. సకాలంలో టిఫిన్ భోజనాలు లేక ఇబ్బందులు పడుతున్నామని అంబేద్కర్ కూడలిలో బైఠాయించి ఆందోళన నిర్వహించారు. విద్యార్థుల పట్ల ఎస్డబ్ల్యూ నిర్లక్ష్యం వైఖరి నశించాలి. ఎస్డబ్ల్యూ నిర్లక్ష్యం వైఖరి సస్పెండ్ చేయాలి. హాస్టల్ వార్డెన్ వెంటనే పైన ఆఫీసర్ ఉంటే వాళ్ళని చేయాలి, లేకుంటే దానికి ఎన్ని ఉంటారు కదా. లేదు సార్, మేము విన్నాం. అట్లా కాదు సార్, ఈ పద్ధతి కాదు. లేదు పూరిను రవ్వే కదా ఇచ్చింది. 3 రోజులు అయినాయి. నిన్న లేనే లేదా, నిన్న డైరెక్ట్ అన్నం కూరడినా. గురువారం కాదమ్మా, బుధవారం నాడికి ఇచ్చిన. గురువారం నాడు అత్తమంటే సరే అమ్మ మీరు గురువారం నాడు పొద్దున్నే రాదని చెప్పినాడు. మీరు పొద్దున్న రావారే కదా, మళ్ళీ ఫోన్ చేస్తే ఫోనే తీస్తలేరు. మీరు ఫోన్ తీయద్దా? ఫోన్ చేసినప్పుడు పేరు సాయితేజ. నేను గౌట్ జూనియర్ కాలేజ్ మంతెనలో చదువుతున్నా. మా హాస్టల్ SMH SC హాస్టల్. ఈ హాస్టల్లో గత వారం నుంచి వార్డెన్ సార్ వస్తాడు. వారానికి ఒక్కొక్క వచ్చి మొత్తం వారానికి సంబంధించిన సరుకు మొత్తం ఇచ్చిపోతాడు. ఆ ఇచ్చిపోయిన సరుకు కూడా సరిగ్గా సరిపోతలేదు. సరిపోవడం వల్ల సారుకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేడు. లిఫ్ట్ చేయకపోవడం వల్ల ఒకరోజు ప్రిన్సిపాల్ మేడమే పిలిచి, బాబు మీకు ఎందుకు లేట్ అవుతుంది, ఎందుకు మీరు ఇంత లేట్ వస్తాను రోజు అని అడుగుతుంది. మేడం మాకు వంట కరెక్ట్ అవుతలేదు టైంకు, సార్కి ఇట్లా గిట్ల మేము చెప్పినాం. ఇదే స్టోరీ అక్కడ చెప్పినాం. చెప్తే మేడం కూడా 2 సార్లు వార్నింగ్ ఇచ్చింది, మీరు ఇట్లా టక్కని రావాలి, టైంకు రావాలి. మీరు 9-10 నిమిషాల కాలేజీ అయితే మీరు 10 గంటలకు వస్తారు. మేడం మా బాధ మేడానికి తెలియదు సార్. తెలియకపోవడం వల్ల మేడం ఒకరోజు పిలిచి 14 మందికి టిఫిన్ పెట్టి వార్డెన్ సార్కి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు. ఏమన్నా అంటే వాళ్ళ మమ్మీతోనైనా వాళ్ళ వైఫ్తోనైనా మాట్లాడిస్తారు. నిన్న గ్యాస్ మొద్దు అయిపోయింది. గ్యాస్ మొద్దు అయిపోతే 1300 అయితే అని అన్నారు. 1300 అయితే 1000 సార్ కొడతాడట, 300 మేము కలుపుకున్నాడట. మాదా సార్ హాస్టల్? మేమా వార్డెన్లం? అట్లా అంటారు. ఇంకోటి ఏంటంటే అన్ని వర్గాలు ప్రభుత్వాలు ఈ హాస్టల్ కాలేజ్ మీద చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. గోవారికాన్ ఉంటాడు, గోవారికాన్ నుంచి వస్తాడు. సార్ పేరు రమేష్, వార్డెన్ సార్ పేరు. ఈరోజు మంతిని కేంద్రంలో ఉన్నటువంటి SC బాలుర SMH హాస్టల్లో విద్యార్థుల యొక్క సమస్యలు ఎట్లా ఉన్నాయంటే, ఈరోజు వారు గత 4 రోజుల నుంచి వార్డెన్ హాస్టల్కి వచ్చినటువంటి సందర్భం లేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క సామాన్ ఇచ్చినటువంటి దాఖలాలు, ఏదైతే విద్యార్థులు 9 కాలేజ్ స్టార్ట్ అయ్యి వెళ్ళాల్సిన ఉన్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వార్డెన్ లోకల్లో ఉండకుండా సామాన్యకుండా విద్యార్థులను బాగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అందులో ఉన్నటువంటి కనీస సౌకర్యాలను కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు. వెంటనే ఇక్కడ ఉన్నటువంటి వార్డెన్ సస్పెండ్ చేయాలని చెప్పి మేము SFI ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తాం ఈరోజు. అలాగే ఏదైతే ASW గారి నిర్లక్ష్యం కూడా ఇక్కడ కనబడుతూ ఉన్నది. ఏదైతే ASW గారు ఖచ్చితంగా ఇన్వైట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఏదైతే ఇక్కడికి వచ్చి చెక్ చేయాల్సిన పరిస్థితి, ఏ ఒక్కరోజు కూడా ASW గారు హాస్టల్లో సందర్శించినటువంటి దాఖలాలు లేవు. ఇక్కడ ఉన్నటువంటి వార్డెన్లు కూడా కనీసం హాస్టళ్లను పట్టించుకున్నటువంటి దాఖలాలు. కావున వెంటనే ASW గారిని అలాగే వార్డెన్ను సస్పెండ్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. లేని ఏడల ఖచ్చితంగా హాస్టల్ వార్డెన్ను సస్పెండ్ చేసేంత వరకు, విద్యార్థుల యొక్క సమస్యలు పరిష్కరించేంత వరకు SFI ఆధ్వర్యంలో కొట్లాడతామని చెప్పి తెలియజేస్తాం.